అప్పుడు ఏదో మీరు గంగవ్వ శుక్రవారం వరకు బిగ్ బాస్ హౌస్లో బాగానే కనిపించింది. కనిపించడమే కాదు, ఏవిక్షన్ సీట్ టాస్క్లో కన్నడ బ్యాచ్ని ఉతికి ఆరేసింది. బ్యాగ్కి చీర చెంగును వేసుకుని మరీ గేమ్ని అల్లాడించింది. పైగా ఫ్యామిలీ వీక్ వరకు ఉంటానని ధీమాగా చెప్పింది కూడా. కానీ శనివారం ఎపిసోడ్లో నాగార్జున పిలిచేసరికి వెళ్ళిపోతానని ఆమె నోటి వెంట రాలేదు. కానీ కళ్ళు మంటలుగా ఉన్నాయని చెప్పింది గంగవ్వ. నిజంగా కళ్ళు మంటలు ఉన్నాయా లేదా పక్కన పెడితే గంగవ్వని నాగార్జున ఉంచాలంటే ఉంచొచ్చు. కానీ అక్కడ స్క్రిప్ట్ ముందే ఫిక్స్ కావడంతో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గంగవ్వని బయటికి పంపించేశారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుంచి 10 మంది ఎలిమినేట్ అయితే అంతా తెలుగు వాళ్ళే. వారం వారం కన్నడ బ్యాచ్ని కాపాడుకునే వస్తున్నారు. ఇంతకంటే రుజువు ఏం కావాలి? ఇది జస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 అని చెప్పడానికి. 10వ వారం కూడా గంగవ్వ హరితేజను డబుల్ ఎలిమినేట్ చేశారు. హరితేజ తన వరస్ట్ బిహేవియర్తో ఎలిమినేట్ అయితే గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది. కాదు బలవంతంగా హౌస్ నుంచి గంగవ్వను బయటికి పంపించేశారు. అవును, గంగవ్వ బలవంతంగానే బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించారు. చివరికి ఆమె ఎలిమినేట్ అయిన తరువాత కనీసం స్టేజ్ మీద కూడా తీసుకురాలేదు. ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే అతన్ని కూడా స్టేజ్ పైకి మాట్లాడనిచ్చారు. స్పెషల్ ఏవి చేశారు. ఇక నాగార్జున మణికంఠకును కూడా గంగవ్వ మాదిరిగానే సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వగా అతన్ని కూడా వీకెండ్ స్టేజ్ మీదకి తీసుకుని వచ్చారు. కానీ గంగవ్వని శనివారం నాటి ఎపిసోడ్లో ఎలిమినేట్ చేసి నేరుగా ఇంటికి పంపించేశారు. అయితే నాగమణికంఠ జర్నీ వీడియో వేయినప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. కానీ అతన్ని వీకెండ్లో స్టేజ్ మీదకు తీసుకుని వచ్చారు. తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిన ఆదిత్య ఓంని కూడా స్టేజ్ పైకి తీసుకుని వచ్చారు. కానీ గంగవ్వను మాత్రం స్టేజ్ పైకి పిలవకుండానే ఇంటికి పంపించేశారు. నిజానికి గంగవ్వ స్టేజ్ పైకి తీసుకుని వచ్చారనే అనుకుందాం. ఆమె ఏం మాట్లాడే మెచ్యూరిటీ లేదు కాబట్టి ఆమెతో మాట్లాడించే సాహసం అయితే గంగవ్వదైతే అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియా విపరీతం కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి.